హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాధురి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజైతే నేను నెత్తాల కర్రీ చేశాను. సో, ఇంకెందుకు లేటు, నెత్తాలంటే ఇష్టమైన వాళ్ళు, ఎండు చేపలు కదా! ఎండు చేపలంటే ఇష్టమైన వాళ్ళు ఒక్కసారి మన కర్రీని చూసి ఇలా ట్రై చేయండి. సో, మీరెలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా చేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందనమాట. సో, దానికోసం వచ్చేసి కర్రీ కోసం కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఇంకా బావుంటుందనమాట. ఆనియన్ వచ్చేసి పెద్ద సైజు, లే లే చిన్న సైజ్ అనుకో 2 తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ. టమాటో వచ్చేసి 2 టమాటోస్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్ వచ్చి నెత్తాళ్ళు తీసుకున్నాను. సో, మనకు ఆనియన్ అనేది కొంచెం ఎక్కువున్నాయనుకో మన కర్రీ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఇట్లా మొత్తం మనం రెడీగా పెట్టుకున్న తర్వాత మన కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం. సో, ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. మనం ఫస్ట్ మన నెత్తాలనైతే మనం ఇలా మూకిల్లో ఫ్రై చేసుకున్నామంటే వాటికున్న ఇసుక గానీ, వాసన గానీ ఏమీ లేకుండా మంచిగా వస్తాయనమాట. కొంచెం మనకు పొగ వచ్చే వరకు స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి. మనకు ఫ్రై అయిపోయిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకొని 2, 3 సార్లు చన్నీళ్ళల్లో మళ్ళీ మనం కడుక్కోవాలనమాట. అప్పుడే మనకు ఆ ఇసుక అనేది మంచిగా వెళ్తుంది. మళ్ళీ అదే మూకిడిని నీట్‌గా కడుక్కొని మనకెందుకంటే ఏంచిన తర్వాత ఇసుక అనేది ఉంటుంది కాబట్టి, మనం కడిగేసుకొని, తుడిచేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, ఆవాలు, ముందుగా మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందాం. మనకు ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బావుంటుంది. మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా మనకన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ కలిపేసి మనం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసామంటే మనకు వాటర్ అనేది మనం ఏమి యాడ్ చేయనవసరం లేదు. ఇలా చక్కగా ఫ్రై అయిపోయి మనకు ఆల్రెడీ టమాటాలో వాటర్ వస్తుంది కాబట్టి, ఒకవేళ మనకు వాటర్ అనేది టమాటాలో రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనకు టమాటాలు కూడా చక్కగా మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. కారం అనేది మన టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి, మనం దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం మెంతిపిండి అనేది మీ ఆప్షనల్ అండి. ఇష్టమైతే ఏసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే కొంచెం చిటికెడు వేసామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందనమాట. ఇలా మనకు ఆయిల్ పైకి తేలే వరకు మనమైతే మన మెత్తాల కర్రీనైతే చేసుకోవాలి. చూసారు గదా! ఫైనల్‌గా మన నెత్తాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.